నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు ప్రేమతో నువ్వు నాతో మాట్లాడిన దానికంటే నువ్వు మా డాడీ మీద కంప్లైంట్ చేయడానికి నాతో మాట్లాడిన మాటలే ఎక్కువగా ఉన్నాయి. నీళ్ళను పొగుడుతావు, బస్వాన్ని గొప్పవాడంటావు, తులసిని గౌరవిస్తావు, కానీ మా నాన్నను వేధిస్తావు, నన్ను చేతగాని వాడిగా చూస్తావు. ఏంటిది? ఏంటి సీనయ్య? దుర్గమ్మ గారికి ఆశ్రమం లెక్కలు అప్పచెప్పి వస్తున్నా బాబు. అవును, నీలకేం ఇబ్బంది లేదు కదా బాబు? ఎందుకుంటుంది, నేనున్నాను కదా. డోంట్ వరీ, నీలా ఫుల్ హ్యాపీ. తెలిసింది బాబు, జేడీ బారి నుంచి మీ మావయ్య పొలం కాపాడడంలో నీలమ్మకి అండగా ఉన్నారటగా. మీ ఇద్దరూ ఇలాగే ఉంటే తులసి ఏ తప్పు చేయలేదని త్వరలోనే నిరూపిస్తారు. నీలమ్మకి ఇలాగే తోడుగా ఉండు బాబు. అది నాకు వేరే చెప్పాలా సీనయ్య? నీల పరాయి మనిషి కాదు, నా మరదలు. ఫ్రెండ్గా ఫీల్ అయినప్పుడు ఫేర్గా ఉన్నాను, మరదలని తెలిసిన తర్వాత ఫేవర్గా ఉంటున్నాను. నువ్వు చెప్పింది అర్థమైనట్టే ఉంది గాని అర్థం కావట్లేదు బాబు. అత్తయ్య మావయ్యని మోసం చేసిందని తెలిసిన తర్వాత ప్రేమంటేనే నమ్మకం పోయింది నాకు. కానీ అత్తయ్య గొప్పదనం తెలిసిన తర్వాత నీల వాళ్ళ అమ్మా నాన్న పవిత్ర ప్రేమని నిరూపించడం కోసం, మా ప్రేమ కోసం పట్టుదలతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రయత్నించడం చూసిన తర్వాత నాకు ప్రేమంటే గౌరవం పెరిగింది. అందుకే నీలని ప్రేమిస్తున్నాను సీనయ్య. తనకి విషయం తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది బాబు. చెప్పే సూర్య. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను సీనయ్య. మనసులో మాట చెప్పడానికి భయమెందుకు బాబు? భయం కాదు సీనయ్య, ఎంత మరదలైనా ఈ మాట చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో అని. తను ఏమీ అనుకోదు బాబు. పైగా నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిస్తే చాలా సంబరపడిపోతుంది. నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం బాబు. నా మనసులో మాట కరెక్ట్గా చెప్పావు సీనయ్య. అభిమానాన్ని అలుసుగా తీసుకున్నానని అపార్థం చేసుకుంటుందేమో. ఎందుకు అపార్థం చేసుకుంటాను బావా? నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఏమీ అనుకోదు బాబు. పైకలా ఉంటుందేమో గాని తన మనసు చాలా దొడ్డది బాబు. థ్యాంక్స్ సీనయ్య. నువ్వు తన చేయందుకుంటే తనకి బయటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు బాబు. నీతోనే ఇంట్లో హాయిగా ఉంటూ కాపురం చేసుకుంటుంది. అవును, నా మరదల్ని నేను కాక ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు ఎన్ననుకున్నా మా పెళ్లి జరుగుతుంది సీనయ్య. నేనింకా ప్రేమలోనే ఉన్నాను. నువ్వు పెళ్లిదాకా వచ్చేసావా బావా? ఎంతైనా నువ్వు చాలా స్పీడ్ బావా. సంతోషం బాబు. మీరిద్దరూ ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదే గనక జరిగితే ఆ అమాయకురాలకి ఏ కష్టాలు ఉండవు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బాబు. థ్యాంక్స్ సీనయ్య. నా మరదల కోసమే ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది ఇచ్చి నా మనసులో మాట చెప్తాను. చెప్తే ఎగిరి గంతి వస్తుంది బాబు. గంతులేంటి సీనయ్య, ఆనందంతో చిందులు కూడా వేస్తాను. సరే సీనయ్య, వస్తాను. మంచిది బాబు. మీ మరదలతో చెప్పి ఆ శుభవార్త నాకు చెప్పాలి. అలాగే సీనయ్య. శుభవార్త ఏంటి? డైరెక్ట్గా పెళ్లి వార్త చెప్తాడు సీనయ్య. వస్తాను సీనయ్య. అలాగే. బాబాయ్, బాబాయ్,
బాబాయ్. నన్నేనా? అవును బాబాయ్. అదేంటమ్మా, ఇప్పటిదాకా సేనాయ్ అని పిలిచేదానివి కొత్తగా వరసలు పెట్టి పిలుస్తున్నావేమిటి బాబాయ్ అని? తర్వాత చెప్తాను బాబాయ్. ఒక్క నిమిషం పక్కకు రండి. రండి బాబాయ్, రండి. ఏమిటమ్మా? నన్ను దీవించండి బాబాయ్. దేనికమ్మా? ముందు దీవించండి, చెప్తాను. సరే, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. మీ మనసులో నా మీద ఇంత అభిమానం ఉందనుకోలేదు బాబాయ్. దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? మీరు అనుకున్నదే జరుగుతుందిలేండి. ఏమనుకున్నాను? ఇప్పుడే అన్నారుగా, కళ్యాణ ప్రాప్తిరస్తు అని. అదే. ఓ అదా, జరిగితే మంచిదే కదా. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. పిలిస్తే ఎందుకు రానమ్మా? పిలిస్తే ఆడపెళ్లి వారి తరపునొస్తారా, మగ పెళ్లి వారి తరపునొస్తారా? మగ పెళ్లి వాళ్ళ తరఫునే వస్తాను. నాకు తెలుసు బాబాయ్, నువ్వు వాళ్ళ తరపునే వస్తావు. వస్తాను బాబాయ్. ఏమిటో, మగ పెళ్లి వాళ్ళ తరఫున నేను రావటం ఏమిటి? ఈ అమ్మాయికి మతిగాని పోయిందా ఏమిటి? ఏందో పిచ్చి మాలోకం. ఏం మాట్లాడుతుందో ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. నీలా, 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 నీలా ఎక్కడికెళ్ళి ఉంటుంది? నీలా, నీలా, ఏంటి ఎక్కడికెళ్ళి ఉంటుంది? నీళ్ళెక్కడికెళ్ళి ఉంటుంది? ఫ్రెండ్, నీకోసం స్పెషల్ స్వీట్స్ తెచ్చాను. కాకినాడ స్పెషల్. ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. సరే. చాలా టేస్టీగా ఉంది. ఒక్క నిమిషం. మీ అన్నయ్య. హలో. హలో, ఎక్కడున్నావు నీలా? మీ చెల్లెలు నాకు కర్నూలు మొత్తం చూపిస్తుంది. ఏంటి? ఏం లేదు, ఊరికే ప్రియా నేను బజార్కి వచ్చాం. సరే, త్వరగా ఇంటికి రండి, పనుంది. దేనికి? సర్ప్రైజ్. ఏంటో సర్ప్రైజ్? ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఇవ్వాలి. బాతాకాని పెట్టుకోకుండా ఫాస్ట్గా వచ్చేయండి. వస్తావుగా? ఓకే, కమ్ ఫాస్ట్. అలాగే. ఏంటంటే వాడి గోలా? ఏమో, ఏదో సర్ప్రైజ్ అంట. త్వరగా ఇంటికి రమ్మంటున్నాడు. బాబు మేడం, ఆటో ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి పోనివా? అలాగే మేడం. నా మరదల కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది ఇచ్చి నా మనసులో మాట చెప్తాను. నచ్చిన కలరే. ఏమో అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు బావ.
నా టేస్ట్ బాగానే క్యాచ్ చేశాడు. బయటపడ్డు గాని బావకి నా మీద చాలానే ఉంది. తన మనసులో మాట నాతో చెప్పడానికి ఇంకా వెనకాడుతున్నాడు. ఈ గిఫ్ట్ డైరెక్ట్ గా నాకివ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో బావకి. అయినా బావ ఇస్తే ఒకటా, నేను తీసుకుంటే ఒకటా? ఈ డ్రెస్ వేసుకుని బావ ముందుకొస్తే సర్ప్రైజ్ అయ్యి షాక్ అవుతాడు. బావా, అడిగితేనే నువ్వంటే ఇష్టమని నేను చెప్పాలా? నువ్వు అడక్కపోయినా చెప్తాను. నువ్వంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఇక్కడే పెట్టానే, ఏమైంది? ఎవరు తీసుంటారు? బావా, ఏయ్, ఏంటిది? తెచ్చింది నా కోసమేగా. అది నీ నాకు తెలుసులే బావా, నీకు మొహమాటం మరీ ఎక్కువ. నేను ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నీకు అంతా అర్థమైందనుకుంటాను. ఇంకా నేను నోరు విప్పి చెప్పాలా? నీ మనసులో ఏముందో నాకు తెలుసులే బావా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇప్పుడంతా నీ క్లియర్ అయింది కదా? హ్యాపీయా? నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. ఇక ముసుగులో గుద్దులాటలెందుకు బావా? నీ గురించి తెలియక నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను. ఇంకా అలాంటి ఉండవు బావా. నీ మాట నేను కాదన్ను, నా మాట నువ్వు కాదనువు. ఏం మాట్లాడుతున్నావే? తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నావు. నాకు తెలుసులే బావా. ఇంతకు ముందు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవాళ్ళం. ఇక నుంచి ఒకరికి ఒకరే, ఇద్దరికి ఒకరే అన్నట్టు ఉందాం. తెలిసిందా? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఇన్నాళ్ళు నీ మీద కొంచెం డౌట్తో ఉండేదాన్ని. ఈ గిఫ్ట్తో నాకంతా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. బావా, మా ఫ్రెండ్స్ కి ఇప్పుడే గిఫ్ట్ చూపించి మా బావ ఇచ్చాడని చెప్తాను. బాయ్ బావా, బాయ్. ప్రియా, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. భలే ఉంది నీకు. నా కోసం మీ అన్నయ్యే తెచ్చాడు తెలుసా? చచ్చారా బాబోయ్. దట్ ఈస్ కీర్తి. ఇంకా నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ సో హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ యూ బావా. బాయ్ బాయ్ బావా. తెచ్చిన వాడివి ఎవరికి కనబడకుండా దాచిపెట్టాలి. అందరికీ కనబడేలాగా ఎగ్జిబిషన్ పెడతావేంట్రా? పెదవా పెదవా. అవును సూర్య, ఏదో సర్ప్రైజ్ అన్నావుగా, ఏంటది? ఇంకో గంట ఆగి రాకపోయిరా? అదేంట్రా, నువ్వు రమ్మన్నావని షాపింగ్ కి వెళ్లే వాళ్ళం తిరిగి వచ్చేసా. ఆ సర్ప్రైజ్ ఏంటో త్వరగా చెప్పరా, వినాలనుంది, చెప్పరా. చెప్పు సూర్య, టెన్షన్ పెట్టుకు. సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, నా బ్యాడ్ టైం నాకు సర్ప్రైజ్ ఇచ్చింది.
ఇంకొకసారి ఇస్తాలే సర్ప్రైజ్, ఇప్పటికి మర్చిపోండి. సర్ప్రైజ్ ఇస్తానని షాక్ కొట్టిన కాకిలా వెళ్ళిపోతున్నాడేంటి? మైత్, ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? ఎలా ఉండాలి? ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పానుగా. మన మార్కెటింగ్ మేనేజరు వాళ్ళ బాబు బర్త్డే, కంపల్సరీ ఇద్దరం అటెండ్ అవ్వాలి. కమాన్, రెడీ అవ్వు, టైం కూడా లేదు. ఇద్దరం కలిసా? ఐఎమ్ సారీ, నేను రాలేను. ఏ? హెడేక్గా ఉంది, మూడ్ కూడా ఏం బాలేదు. నువ్వు వెళ్ళు పాణి. ఆ ఫంక్షన్కి మనమే చీఫ్ గెస్ట్లు, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. మరీ మరీ చెప్పాడు కూడా, నువ్వు రాకపోతే హర్ట్ అవుతాడు. కమాన్. మీ మేనేజర్ హర్ట్ అవుతాడని నన్ను రమ్మంటున్నావా? ఒకళ్ళ హ్యాపీ కోసం మనం కలిసి ట్రావెల్ చేయకూడదు పాణి. మన కోసం, మన హ్యాపీ కోసం మనిద్దరం ఒక్కడిగా వెళ్ళాలి. ఒక్కటనే నేను ఫీల్ అవుతున్నాను, నువ్వే రెండో వేలో వెళ్తున్నావు. ఆ వేలో వెళ్తుంది నీకోసమే పాణి. ఆ దారి మన మధ్య దూరాన్ని పెంచుతుంది. అని నువ్వనుకుంటున్నావు పాణి. కానీ ఏదో ఒకరోజు ఎవ్వరూ మనల్ని విడదీయలేనంతగా దగ్గర చేసే తీరుతుంది. అయితే నీ దారి మార్చుకోవా మైథిలి? మార్చుకోవటానికి నేను వెళ్తుంది తప్పుడు దారి కాదు పాణి. తప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్నా మీ నాన్నకి ఏ దారి లేకుండా చేయటానికి నేను ఈ దారిలో వెళ్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేసావా? ప్లీజ్ మైథిలి, మళ్ళీ సీన్ క్రియేట్ చేయకు. ఫంక్షన్ మూడ్లో ఉన్నాను, వెళ్దాంరా. ఎలా రమ్మంటావు పాణి? నా మీద నమ్మకం లేని నీతో ఎలా కలిసి రమ్మంటావు? నువ్వంటే నమ్మకం ఉంది మైథిలి, కానీ నీ మాటలే నమ్మకం కలిగించడం లేదు. మీ నాన్న మీద నీకున్న గుడ్డి నమ్మకం ముందు నా మాటల్లో ఉన్న నిజం నిలవలేకపోతుంది పాణి. నీకు ప్రాబ్లం నేనా మా నాన్న? మీ నాన్న నీకు ప్రాబ్లం కాకూడదనే నేనింత ఫైట్ చేస్తున్నాను. మా నాన్న గురించి ఆలోచించడం వల్లే కదా మైథిలి మన మధ్య ఈ గ్యాప్. ఇక నుంచి నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు, ఓకే? అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. పాణి, నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఇంత సఫర్ అవుతున్నాను, ఇంత స్ట్రగుల్ అవుతున్నాను. అది నువ్వు అర్థం చేసుకోవటం లేదు. ఓకే ఓకే, మా నాన్న దుర్మార్గుడు, చీటర్, ఓకేనా? ఇప్పుడు వెళ్దాం ఆ ఫంక్షన్కి. అంటే నన్ను కన్విన్స్ చేసి ఫంక్షన్కి తీసుకువెళ్ళటం కోసం మీ నాన్న దుర్మార్గుడు అని ఒప్పుకుంటున్నావు, కానీ నా మీద నమ్మకంతో మాత్రం కాదు. మైత్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీ వాల్యూ నువ్వే తగ్గించుకుంటున్నావు. లేదు పాణి, మీ నాన్న ఒరిజినల్ క్యారెక్టర్ నీ ముందు ప్రూవ్ చేయలేక ఓడిపోయాను. అందుకే నువ్వు నా గురించి చీప్గా మాట్లాడుతున్నావు. ప్రయత్నం ఫెయిల్ అయింది కదా అని నేను కామ్గా ఉంటే నీ దృష్టిలో నేను ఇంకా దిగజారిపోతాను. మీ నాన్న దేవుడుగానే మిగిలిపోతాడు. అది నాకు ఇష్టం లేదు పాణి. నేను చెప్పింది నిజమని నువ్వు నమ్మాలి. అప్పటి వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను, చేసి తీరతాను. నువ్వు వెళ్ళు పాణి.
మానవా, ఇంకా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూనే ఉంటావా? మమ్మల్ని కూల్గా ఉండనివ్వా? నువ్విప్పుడు పిచ్చి చేష్టలు అనుకున్నా నిజం తెలిసిన తర్వాత నీ మీద నాకెంత పిచ్చి ప్రేముందో నువ్వే తెలుసుకుంటావు పాండు. అప్పటి వరకు నేను పిచ్చిదానిలానే కనబడతాను. వెళ్ళు. ఈ పిచ్చిదాంతో నీకేంటి? వెళ్ళు పాండు. నీకు చెప్పడం కంటే నా పని నేను చేసుకోవడం బెటర్. నువ్వు మారవు. ఛే! ఏదో ఒకటి చెయ్యాలి. ఆ జేడి నిజస్వరూపం బయటపడాలి. ఎలా ఎలా